హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓవెన్ లేకుండా బనానా ఎగ్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను బాగా పండిపోయిన 2 బనానాస్ తీసుకున్నానండి. గ్రైండర్లో వేసుకున్నాను. మనం విస్క్ చేసే అవసరం ఉండదు. ఇందులో గ్రైండర్లో వేసి మనం చేసేయచ్చండి, ఈజీగా ఉంటుంది. తర్వాత అందులోనే ఒక ఎగ్ పగలగొడుతున్నానండి. కేక్ అనేది మనము కరెక్ట్ క్వాంటిటీస్ తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. క్వాంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఎగ్ వేసినాక ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం వేసానండి. చిన్న టేబుల్ స్పూన్ కూడా కాదు, చూసారు కదా, పించ్ అంటారు కదా, పించ్ అంతా వేసానండి. అందులోని నేను బెల్లం వేసానండి. నేను షుగర్ వాడట్లేదు ఇక్కడ. అండ్ కోకో పౌడర్ వేస్తున్నానండి. హర్షీస్ది కోకో పౌడర్ వేస్తున్నాను. ఏదైనా వేయచ్చు. అండ్ పాలు నేను చూపించాను కదా, మనకు కొన్ని పాలు పడతాయి అన్నట్టు మిక్స్ చేయడానికి. దానికోసం కాచి చల్లార్చడానికి పక్కన పెట్టాను గ్లాస్లో. అందులోనే వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ చాలు. మనం చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. ఇదే గ్రైండ్ చేసినాక ఇలా వస్తుందండి మిక్చర్. ఆ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఇదంతా మనము ఎంత క్వాంటిటీకి చేస్తున్నామంటే ఒక కప్పు గోధుమ పిండి వేయండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి ఏదైనా వేసుకోవచ్చు, కానీ ఇది హెల్తీ కాబట్టి గోధుమ పిండి వేసాను. మినిమం పాప తింటుందని హెల్తీగా చేస్తున్నాను. బెల్లం వేసి గోధుమ పిండి వేసి అలా చేస్తున్నానండి. గోధుమ పిండి వేసాక మిక్స్ చేయండి. గోధుమ పిండి వేసేలోపు ఫస్ట్ ఇక్కడ పక్కన గిన్నె పెట్టుకున్నానండి. అందులో సాల్ట్ వేసి ప్రీహీట్కి పెట్టి ఈ మిక్చర్లో గోధుమ పిండి వేస్తున్నానండి. ఒక కప్పు. ఈ కప్పు తోటి 3/4 కప్పు బెల్లం వేసానండి. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో ఆ కప్ తోటి 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే బ్యాటర్ చిక్కగా అయిపోద్ది. చిక్కగా అయితే ఇంకా కొన్ని పాలు పడతాయి అన్నట్టు రన్నీగా రావడానికి. అప్పుడు మనము కొన్ని పాలు మిక్స్ చేసుకొని రన్నీగా వచ్చేటట్టు చూసుకోవాలి. రన్నీగా అంటే మరీ లిక్విడ్ లాగా రావద్దు, కొంచెం చిక్కగానే ఉండాలి. అంటే మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, అలా మరీ పలసగా రావద్దు, మరీ ఇది రావద్దు, చిక్కగానే రావాలి. ఇలా చెప్తారు. కేక్ అనేది ఇదే డైరెక్షన్లో మూవ్ చేయాలి, అదే డైరెక్షన్లో మూవ్ చేయాలి. అలా నేను ఏది చేయలేదండి. నార్మల్గానే నేను అలా కలిపేసాను. అది బాగా వచ్చింది. కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసానండి. ఇందులో డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తే అది ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. అది మిక్స్ చేసి మీకు చూపిస్తానండి ఎలా వస్తుందో. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది గట్టిగా ఉంది, ఇంత గట్టిగా ఉండదు, కొంచెం పల్సగా. దానికి నేను మిల్క్ యాడ్ చేస్తున్నానండి, ఇది కొంచెం రన్నీగా రావడానికి. మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసి చూపిస్తానండి. అండ్ మెయిన్ థింగ్ బటర్ యాడ్ చేసుకోవాలని ముందే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు యాడ్ చేసిన ఏమవ్వదు, కానీ నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. బటర్ కూడా మనం ఈ మెజరింగ్ కప్ ఎంత తీసుకున్నామో ఆ కప్పు తోటి 1/2 కప్ బటర్ వేయాలండి. తర్వాత ఒక గిన్నెకి బటర్ గ్రీజ్ చేసుకొని, అది నా దగ్గర బటర్ పేపర్ లేదు, నేను ఓన్లీ బటర్ గ్రీజ్ చేసి పిండి చల్లానండి. పొడి పిండి చల్లి పెట్టాను. మళ్ళీ దానిపైన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను. నేను ముందే
హీటింగ్కి బౌల్ పెట్టాను కదండి, అందులో ఆ కేక్ది దానిపైన మూత పెట్టేసి అందులో పెట్టేసేయండి. నేను ఒక మందపాటి స్టీల్ గిన్నె తీసుకున్నానండి దీనికి. ఇందులో మొత్తం వచ్చేయడానికి పెట్టేసానండి. దీనిపైన మూత పెట్టేసేయాలి, ఎయిర్ అనేది బయటికి పోకుండా. ఏ కేక్ అయినా 40 to 45 minutes పెట్టాలండి. అది ఫస్ట్ నార్మల్ ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత ఇంకా సిమ్లోకి పెట్టాలి. ఒక ప్యాన్ పైన పెట్టేసి సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఇలా అయినా పెట్టవచ్చు. ఖచ్చితంగా 40 minutes తర్వాత ఒకసారి చెక్ చేయండి. అయిందంటే కేక్ ఓకే ఫైన్. ఇంకా కొంచెం ఇలా కత్తి పెట్టి చూస్తే తెలుస్తుందండి, ఇంకా అవ్వాలి. స్టిక్కి రాకపోతే కేక్ అయిందన్నట్టు. చూడండి ఎలా ఫ్లఫీగా అయింది కదా, మంచిగా పొంగిందండి. కొంచెం కింద ఉడకాలండి. నేను 40 minutesకి చెక్ చేశాను, మళ్ళీ చెక్ చేద్దాము. పెట్టేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes తర్వాత అలా చెక్ చేద్దాము. ఖచ్చితంగా 40 to 45 minutes పెట్టాలి. లేదంటే 50 minutes పెట్టినా ఏం కాదు. బనానా కేక్ అనేది టైం తీసుకుంటుంది. మీడియం తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేశానండి. నేను కింద ప్యాన్ పెడతాను కాసేపు అయ్యాక. చూడండి చల్లారిపోయింది మన కేక్. నేను ఆఫ్ చేశాను. చూడండి అసలు స్టిక్ అవ్వలేదు పుల్లకి. అంటే మన కేక్ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేద్దాం. కూల్ అయ్యాక దానికి అదే వచ్చేస్తుందండి, డిష్ అవుట్ చేయాలి. చూడండి కూల్ అయిపోయింది. చూడండి కూల్ అయింది కాబట్టి దానంతట అదే సైడ్స్కి వదిలేసింది. దానికంటే అదే సరిగ్గా మెజర్మెంట్స్తో చేస్తే, ప్రాపర్గా కుక్ అయితే కేక్ అనేది దానంతట అదే వచ్చేస్తుంది. చూడండి అదొక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి నేను జస్ట్ బౌల్ టర్న్ చేశాను అంతే, కేక్ అలా పడిపోయింది. చూసారా ఎలా ఫ్లఫీగా వచ్చిందో. బనానా ప్లేస్లో ఏం వేసుకోకుండా బాగానే వస్తుందండి. బనానా వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది టేస్ట్. బనానా వేసుకోకుండా కూడా చేయండి, ఈజీగా ఉంటుంది కేక్. ఇంకా బనానా దానికంటే బనానా వేయకుండా కూడా ఈజీ ప్రాసెస్. బనానాస్ కూడా మంచివి కదండి, ఎందుకు వేస్ట్ చేయడము. రైపన్ అయిపోతే తినలేకపోతాం కదా, ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో కేక్. వేడి ఉంది అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో కమెంట్ చేయండి మీకు కేక్ ఎలా వచ్చిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కేక్ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూసారా ఎలా వచ్చిందో. ఓవెన్ లేకుండా ఈజీ అండి, మనం ఏదో అనుకుంటాము ఎలా అని. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే బాయ్. చూడండి గిన్నె నుంచి ఎలా వచ్చేసిందో కేక్.